ఇదే ఒక పరి ఈడ పాత గురుభవనం ఉంది. గురుభవనం వెనుక రూఫింగ్ షెడ్డింగ్స్ వేస్తుండ్రి. కాంపౌండ్ మళ్ళీ పైన ఆర్సీసీ దీనికి చేస్తున్నప్పుడు 5-6 రోజులాయ నిద్ర లేకుండే. మల్లికార్జున స్వామీజీ నుండి వాళ్ళ జతకి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటున్నాను. ఒక రోజు వచ్చి ఆ మూల కాంపౌండ్ కార్నర్లో వచ్చి రూఫింగ్ అయ్యిండ, షీట్ వేయలేండ. ఆ సమయంలో వచ్చి చూసిరి ఒక 2-3 నిమిషాలు నిలబడుకొని ఇట్టే చూసి ఈ మూలలో నీళ్ళు కారకుండగా క్లీన్గా షీట్ వేయండప్ప అని చెప్పి ఇట మళ్ళీ వాపస్ రిటర్న్ వస్తూ ఉండ్రి. అంటే ఇక్కడ సన్న గేట్ ఉంది ఆశ్రమం వెనుక. ఆ గేట్ అంటే లోపల పోనీ అది గేట్ దగ్గర వస్తుండ్రి. నాను ఆ కాంపౌండ్ పైన కొన్ని సామాన్ కావాలండి నడుచుకొని వస్తూ ఉంటేనే నా ఈ పూర్వకాలు ఇట వస్తుంది. ఇడీ దేహం ఒక 65-70 కేజీలు ఉండే దేహం కాంపౌండ్ ఇంటి ఊక ఇట దిగుతూ ఉంది. మాకు తెలియకుండా అర్ధ అడుగు కింది కాలు పెడితే సడన్గా దగ్గని పడతాం. కానీ ఇడీ దేహం ఇట నిదానంగా దిగి భూమిపైన ఎలాగంటే ఒక పెద్ద మెత్తమైన పరుపు పైన కాలు పెట్టి ఇట దిక్కుతున్నలాగా ఇట ముంగాలు పెట్టి నిదానంగా అట్టే కూర్చొని వెనక ఇట సైవురు ఇట లేస్తుంది. నాకేమనిపించే ఇదేమి ఇలాగాయ కదా అనుకొని ఏమలే అనుకొని ఇటుగా నడుచుకు వెళ్ತೀನಿ. కానీ ఇలా భగవంతుడు అతనే జతకుండి మమ్మల్ని కాపాడుతూ మాకు శక్తి ఇస్తూ తన సేవ చేసుకుంటూ ఉంటాడు.